2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? శని వక్రించినప్పుడు ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది దాని ప్రభావం? అండ్ అలాగే ఎస్పెషల్లీ వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు అమ్మ గారు? తప్పకుండా అమ్మా. శని వక్రించడము అంటే ఈ యొక్క జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు సుమారు 140 రోజుల పాటు శని వక్రించడం అనేటువంటిది జరుగుతోంది. ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేయడం జరుగుతోంది. సో ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి పూర్వాభాద్ర నక్షత్రానికి ఆయన వక్రము అనేటువంటిది జరుగుతోంది. సుమారుగా 4.5 నెలల పాటు వక్రం అనేటువంటిది కనబడుతోంది. సో ఈ వక్రించడము అని అంటే ఏంటి అంటే, సో శని ఎప్పుడైతే వక్రిస్తారో ఆయన జనరల్లీ డిసిప్లైన్డ్ ప్లానెట్ అండి. అంటే ఒక మోటివేషన్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ, క్రమశిక్షణ, నిబద్ధత, కట్టుబాట్లు, బాధ్యత ఇలాంటివన్నీ కూడా మనకి నేర్పించేటువంటి ప్లానెట్ శని. అలాంటి శని ఎప్పుడైతే వక్రించారో ఆయన యొక్క హాని కలిగించేటువంటి కిరణాల నుంచి మనం కాస్త బయటపడతామని చెప్పచ్చు. అంటే చాలా విధాలుగా మనం చెప్పుకోవచ్చు. శని జనరల్గా మందగమనుడు, అంటే స్లో మూవింగ్ ప్లానెట్. ఎప్పుడైతే వక్రిస్తారో ఫాస్ట్గా రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. అదేవిధంగా శని జనరల్లీ పాపగ్రహం అండి, కానీ వక్రించినప్పుడు శుభ ఫలితాలు అనేటువంటివి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే వక్రించడము అని అంటే శుభాలు జరుగుతాయి అన్నమాట. శుభాలు జరుగుతాయి. సో శని వక్రించడము అని అంటే ఏంటి అంటే, జనరల్లీ వక్రించడం అంటే వెనక్కి ట్రావెల్ చేయడం అని అనుకుంటూ ఉంటారు. సో వక్రించడం అంటే ట్రావెల్ చేయడం కాదు. సౌరమండలంలో నిజానికి ఏ గ్రహము కూడా వెనక్కి వెళ్తున్నట్టుగా మనకు ఎవరికి కూడా కనబడదు. అంటే ఏదైతే గ్రహాలు తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో, శీఘ్రంగా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనేటువంటిది ముందుకు వెళ్ళినప్పుడు, స్లో మూవింగ్ ప్లానెట్ వెనకాల ఉన్నప్పుడు మనకి వక్రించడము అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. అది దృష్టి మీద కాదు, అది ఒక భ్రాంతి మాత్రమే. సో వక్రించడం వల్ల ఆ ఫలితాలు అనేటువంటి గ్రహాల యొక్క కాంతి అనేటువంటిది భూమి మీద పడడం వల్ల మన మీద మార్పులు చేర్పులు ఉంటాయి అనేటువంటి దాన్ని మనం గుర్తించాం కాబట్టి, శాస్త్రవేత్తలు గుర్తించారు కాబట్టి, ఇలా వక్రగతి అనేటువంటిది కలిగినప్పుడు, ఆ కక్షల్లో మార్పులు చేర్పులు జరిగినప్పుడు దాని యొక్క కాంతి వల్ల మనుషుల మీద, జీవరాశుల మీద ప్రభావము అనేటువంటిది మారుతుంది. సో ఇక్కడ మీనరాశిలో శని అనేటువంటి ఆయన వక్రించి ఉన్నారు. సో శనికి ఎప్పుడు కూడా 3 దృష్టిలు ఉంటాయి సిరిగారు. అంటే 3వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము. ఉదాహరణకి ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఇప్పుడు వక్రించారు. ఆయన యొక్క దృష్టి ఫస్ట్ 3వ దృష్టి ఎక్కడ ఉంటుంది? వృషభ రాశి మీద సంచారం చేస్తూ ఉంటుంది ఆయన యొక్క దృష్టి. సో ఒక్కొక్క రాశి రీత్యా వృషభ రాశికి సంబంధించి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూడొచ్చు. తర్వాత 2వ దృష్టి 7వ స్థానం మీద ఉంటుంది, 3వ దృష్టి 10వ స్థానం మీద ఉంటుంది. సో ఈ యొక్క దృష్టి వీక్షణల రీత్యా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు అనేటువంటివి చెప్పబడుతూ ఉంటాయి. కొంతమందికి శుభ ఫలితాలు ఉంటాయి, కొంతమందికి అశుభమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉమా గారు, మరి కుంభరాశి వారికి ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? వారి ఏ విషయాలు ఎస్పెషల్లీ ఈ 4 నెలలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తోంది, అందరికీ కూడా ఆ విషయం తెలిసిందే. అంటే ఏలినాటి శనిలో ఆఖరి ఫేజ్ అండి, అంటే 2వ స్థానంలో శనిగ్రహ సంచారం నడవడము. అయితే ఇక్కడ శనిగ్రహం వక్రించడము, ఏదైతే ఈ యొక్క 18వ తారీఖు జూలై దగ్గర నుంచి 27వ తారీఖు నవంబర్ దాకా శని వక్రించి ఉండడం, అది కూడా కుంభం మీద కూడా వాని యొక్క ప్రభావం పడడం. కుంభంలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అవి కూడా వర్తిస్తాయి. అంటే ఇక్కడ లగ్నంలో అన్నమాట. కుంభరాశి వాళ్ళకి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి జరిగినటువంటి దాంట్లో వీళ్ళకి జన్మశని నడిచిందండి. అంటే ఆరోగ్యం మీద ఇబ్బందులు రావడం అనేటువంటిది. సో కుంభరాశి వాళ్ళకి ఈ 4 మాసాలు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు అంటే ముఖ్యంగా కడుపు, అంటే పొట్టకి సంబంధించినటువంటివి, తర్వాత విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, మోకాళ్ళ సమస్యలు కానీ, వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో ఈ 4 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి ఏదైతే శనిగ్రహము 3, 7, 10 దృష్టిలు వహించి ఉందో, వృషభ రాశి, కన్యారాశి, ధనస్సు రాశి మీద ఆయా శని యొక్క ప్రభావం అనేటువంటిది పడే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే ఈ యొక్క వృషభ రాశి అనేటువంటిది ఈ కుంభరాశి నుంచి 4వ స్థానం అవుతుంది. 4వ స్థానము, 4వ స్థానంలో శని ఎప్పుడైతే గ్రహించి ఉంటారో, ప్రభావితం అనేటువంటిది అయి ఉంటుందో, ముఖ్యంగా పనులన్నీ కూడా జాప్యం అవ్వడము. ఈ 4 మాసాల్లోనూ కుటుంబపరమైనటువంటి చిక్కుల విషయంలో, ఉన్నత విద్య కోసం ఫారెన్ వెళ్ళాలి, చదువుకోవాలి, లేదా ఇంకా పై చదువులు డిగ్రీ దాటిన తర్వాత చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకి కాస్త డిలే అవుతుంది.
కాస్త ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా రావడం, లేకపోతే ఏదైనా బిజినెస్లో కానీ దేంట్లోనైనా ఉన్నటువంటి డబ్బుని ఆస్తిని తీసుకుని వెళ్ళి మొత్తం అంతా కూడబెట్టుకుని అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నడిచేటువంటి కుంభరాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయండి. సో అలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా ఆ నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు, బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇదే విధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి సప్తమ వీక్షణ అయినటువంటి మా కన్యా రాశి అష్టమం అవుతోంది. సో దీనివల్ల ప్రాణ అపాయ స్థితిలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరికైనా సరే ఆయుష్ పెరిగేటువంటి యోగం పట్టినా సడన్ చేంజెస్ అనేటువంటి లైఫ్లో వచ్చే అవకాశం ఉంటుందండి. వాహన ప్రమాదముల విషయంలో అంటే త్రుటిలో ప్రమాదం తప్పడం, ఇలాంటివన్నీ సంఘటనలు జరిగే అవకాశాలు ఈ 4 మాసాల్లో కలిగి ఉంటారు. అంటే మానసిక ఒత్తిడి కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, ఒంటరితనం కానీ, ఆర్థిక సమస్య కానీ, రుణ బాధలు కానీ ఏదైనా సరే జీవితంలో ఒకటి తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి తావివ్వకుండా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మీ దగ్గరే భద్రంగా జాగ్రత్త పెట్టుకోవడం చాలా అవసరము. అదేవిధంగా ఈ కుంభరాశి వాళ్ళకి దశమ వీక్షణ అయినటువంటి ధనుసు రాశి మీద ప్రభావితం అవుతుంది కాబట్టి అది కుంభరాశి వాళ్ళకి లాభస్థానం అవుతుంది. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలాన్ని చూస్తారు. అంటే ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది పెరుగుతుంది, కానీ మీ దగ్గర నుంచి దేనికి ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది మాత్రమే మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు గురుబలం బాగుంది, ఇక్కడ లాభస్థానంలో శని యొక్క ప్రభావితం అవుతోంది కాబట్టి మీరు దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియకుండా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా ఆరోగ్య సమస్యలు, తద్వారా ఇబ్బందులు, ఆర్థిక రుణబాధలు అనేటువంటివి చూసే అవకాశాలు ఈ 4 మాసాల్లోనూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు కానీ, వ్యాపారం చేసేవాళ్ళు కానీ, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ డబ్బు వృధాగా ఎక్కడా కూడా ఖర్చు పెట్టద్దు. ఈ 4 మాసాలు ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చినా కాస్త కళ్ళు మూసుకొని గడిపేసేయండి. ఆ తరువాతనే దేనికోసమైనా ఆలోచించండి తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన చేసుకోవద్దు. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉంటే ఫలితం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే ప్రస్తుతం నడిచేటువంటిది ఎలా ఉందో అలాగా. సో దీని మూలాన ఏం జరుగుతుంది, ఏదైనా పని కోసం తిరిగి అలసిపోవడం, వివాహం కాకపోవడం, అనారోగ్య సమస్యలు ఇవి కనబడుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని, దీన్ని వక్రించడం వల్ల జన్మశని తప్ప ఏదైనా దోషమేనండి. సో చేయాల్సింది ఏమిటి అంటే ప్రధానంగా శనికి సంపూర్ణమైనటువంటి 19,000 సంఖ్య జపము చేయించాలి. జప, తర్పణ, అభిషేక హోమాలన్నీ కూడా చేయించడం, లేకపోతే సుదర్శన హోమం చేయించడం, లేకపోతే ఆంజనేయ స్వామి వారికి హోమం చేయించడం, వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేయడం, ఇలాంటివన్నీ తరచూ ప్రతి శనివారము మానకుండా చేయండి. లేదా బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి సాటర్డే పత్తి అంటే కాటన్, మేకు అంటే ఐరన్ నెయిల్ కానీ, ఉప్పు అంటే సముద్రపు ఉప్పు, తర్వాత నల్ల గుడ్డ బ్లాక్ క్లాత్ ఒకటి, నల్ల నువ్వుల నూనె, కొబ్బరికాయ, ఆవు పాలు, ఇవన్నీ కూడా స్వామివారికి అంటే నవగ్రహాల్లో పడమర దిశలో ఉండేటువంటి శని భగవానుడి దగ్గర, ఈ శనిగ్రహం దగ్గర ఇవన్నీ కూడా సమర్పించండి. దీనివల్ల మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అప్పులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ప్రతి స్లోగా క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఓకే, అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇది శని వక్రయించడం ఆల్మోస్ట్ మనకి 140 డేస్ ఉంటుంది అన్నారు. మరి ఈ టైం పీరియడ్లో మీరు అన్నట్టుగానే శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండూ ఉంటాయి. ఎవరైతే అశుభ ఫలితాలను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారో వాళ్ళకి పరిహారం చేసుకోవాలి అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ, ఈ గోచారము అనేటువంటిది 40% మనిషి మీద ప్రభావితం అవుతుంది. మిగిలిన 60% పర్సనల్ చార్ట్ అనేటువంటి జన్మ జాతకము, జన్మ కుండలిలో నడిచేటువంటి గ్రహ దశలు, గ్రహ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఆరోగ్య సమస్యలు తగ్గడము అన్నీ శుభసూచకంగా నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇంత శుభ పరిణామాల్లో కూడా ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారంటే పర్సనల్ చార్ట్లో తెలియనటువంటి ఒక దోషం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. సో దానికి సంబంధించి ఎప్పుడైతే మీరు శాంతి పరిహారములు కానీ, దేవతారాధన కానీ, శ్లోకపారాయణ కానీ, మంత్రపారాయణ కానీ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా గ్రహాల్లో ఎన్నో తెలియనటువంటి మార్పుల వల్ల ఫాస్ట్గా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. బికాజ్ మనం చెప్పుకున్నామండి, శని వక్రించినప్పుడు ఫాస్ట్ రిజల్ట్స్ అనేటువంటివి ఇస్తారు. సో ఈ టైంలో మీరు ఏదైనా చేసుకోవడం వల్ల, జాగ్రత్త పడడం వల్ల, ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఏదైతే శాంతి పరిహారములు ఆచరించాలో అవన్నీ మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.